మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. అనంతరం కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్, సంతోష్ కుమార్, యువత అధ్యక్షులు సంతోష్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఏవైతే 6 గ్యారంటీలు అని ప్రజలకు హామీ ఇచ్చి గ్యారంటీలు ప్రతి ఒక్కటి అమలు కావాలని, రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు షరతులు పెట్టడమేంటని, రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింప చేయాలని, ఇప్పటి వరకు 40% రైతులకు రుణమాఫీ వర్తింపజేశారని, ఇంకా 60% మందికి రుణమాఫీ కావాల్సి ఉందని, 100% రుణమాఫీ చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తరపున కొల్చారం మండల ప్రజలకు, రైతులకు రుణమాఫీ అయ్యేంత వరకు పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్, యూత్ అధ్యక్షులు సంతోష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంతోష్ కుమార్, కాశీనాథ్, ముత్యం, ప్రవీణ్, నరేందర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గౌరీశంకర్, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఏ రకంగా విఫలమైంది, ఏ రకంగా మరి రైతులకు మోసం చేసింది అని తెలియడానికి ఇది నిదర్శనము. మరి 40% రైతులకు మాత్రమే రుణం అందింది. సీఎం రేవంత్ రెడ్డి గారు రాసి మరి అందులో మహిళలకు అమలైంది. మరి ఆ రోజు అసెంబ్లీగా రెడ్డి గారు మీరు మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మొదటగా 16,000 విడుదల, 2023 డిసెంబర్ 12,000 మొత్తంలో 20,000 మాఫీ చెప్పాను. మరి నేను 40 కోట్లు మాఫీ చేస్తున్నా అని చెప్పి అసెంబ్లీ సాక్షి, అసెంబ్లీలో అవసరమైతే కార్డు తెప్పించుకొని చూడు, అసెంబ్లీ 40,000 కోట్లకు మాఫీ చేస్తాను. చెప్పేసి మరి 6 నెలలు అయిపోయినప్పటికీ కూడా ఇంతవరకు లేదంటే 10,000 కాడికి మొదలు పెడితే 2 వరకు కూడా ఇంకో రుణమాఫీ కోసం బ్యాంక్ కార్డుల దగ్గరకు పోతే అనిందండి మీవని కాలేదు. ఇంత కూడా అయినటువంటి పరిస్థితి. అంటే ఫస్ట్ చెప్పినటువంటి 6 పథకాలలో 6 పథకాలు ఒకటే 6 గ్యారెంటీలు కట్టి ఇంకా కూడా ఇబ్బందులు పడుతుంటుంది. బస్ ప్రయాణం ఒక్కటే సక్సెస్ అయిందని అంటున్నాం. ఆ బస్సు ప్రయాణం కూడా సక్సెస్ కాలేదు. 50 మంది ఎక్కే బస్సులు 150 మంది ఎక్కి మరి రైతులకు చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికైనా మరియు అర్ధ గంట తిరిగే ఒక బస్సు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.